హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నువ్వులలో కాల్షియం, మినుము, ఐరన్ కంటెంట్ బాగుంటుంది. ఇది ఎదిగే పిల్లలకి అండ్ ఉమెన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే కాల్షియం లోపం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్లో వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పొట్టుపిన పప్పు అయితే అందులో వేసుకొని మనమైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్ అయితే నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే తెల్ల నువ్వుల కన్నా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. తర్వాత అందులో 2 వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రై చేసుకున్న నువ్వులు అయితే వేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులో ఒక పావు అయితే ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత మనమైతే ఒక అన్నాన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అది వేడిదైనా చల్లన్నమైనా. తర్వాత మనం పొడి చేసుకున్న నువ్వుల పొడిని అయితే వేసుకొని కొద్దిగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మిగిలిన పొడిని అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసుకున్న అన్నం అయితే ఇందులో వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ సాల్ట్ అనేది యూజ్ చేయలేదు కదా, 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేనండి, నువ్వుల అన్నం అనేది తయారైపోయింది. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.